నా పేరు పుష్పవతి అండి. నాకు 67 సంవత్సరాలు. నాకు షుగరు, బీపీ రెండు ఉండి, రెండుతోనూ నిద్ర అస్సలు పట్టేది కాదు. చాలా కష్టపడేదాన్ని. జీర్ణశక్తి కూడా అయ్యేది కాదు. అలా సమయంలోనూ ఈ వెస్టేజ్ కంపెనీ సునీత నాకు అమ్మాయి, మా మేడం అద్దె దిగింది అనమాట. అద్దె దిగిన అమ్మాయి నాకు పాంప్లెట్ ఇచ్చింది. అమ్మ చదువు బాగుంటుంది అలాగని. అయితే 10 రోజుల వరకు నేను ఏదో కేర్లెస్ ఉండిపోయేదాన్ని. కానీ పదే పాప మా అమ్మాయి సపడంలో చెప్పింది కదా, ఏం పోయింది ఇంత ఏం పోయి నేను చదివి నాకు నచ్చింది కానీ ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా నేను విని నాకు నచ్చింది కాబట్టి సొన్నంగా ఆ పాంప్లెట్ అంతా చదివి ఎవరన్నా చెప్పలేదు. ఆ పాంప్లెట్ అంతా చదివి నాకు కావాల్సిన ముందు ఈ షుగరు, బీపీ గురించి అంటే ఇది అదుపులో ఉంచుదట. అలాగని ఇంగ్లీష్ మాత్రం కూడా నేను బాధ వదలేదు, తక్కువ అది. ఇంకే రోజుకి ఉదయం ఒకటి రాత్రి ఒకటి షుగర్కి వేసుకునేదాన్ని. ఒకసారి బీపీకి మాత్రం వేసుకునేదాన్ని. కానీ అయినా ఆ మెడిసిన్ నాకు మరి ఎందుకు వాడతాను నాకే తెలిసేది కాదు, అసలు నిద్ర పట్టేది కాదు. అలా సమయంలోనూ ఆ సునీత అమ్మాయి ద్వారాగా నాకు ఈ మెడిసిన్ బయటపడింది. అలాంటప్పుడు ఫస్ట్ షుగరు, బీపీకి మాత్రం నీము, గ్యాండర్మా ఈ రెండు వాడాను. ఈ 2 ఎన్నాళ్ళు అయితే 5-6 నెలలు పర్టికులర్ అది వాడుతూ ఇంగ్లీష్ మాత్రం మామూలే, అది వ్యాధి గురించి కాదు కాబట్టి. ఇది మాకు ఫుడ్, ఇదేం మెడిసిన్ ఏం కాదండి. మరి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని భయం వేసిన, అవి కూడా లేవు. నేను ఎంత వాడినా ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు కాబట్టి ఆ 2 మాత్రం నేను టెస్ట్ చేసిన తర్వాత 350 ఉండేది షుగర్. అలా షుగర్ ఇప్పుడు 160కి వచ్చింది. ఇంకా బీపీ అయితే 130కి వచ్చింది. అయితే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు, ఇవిడికి ఎందుకు ఇంత తక్కువలో వచ్చిందని. దీని మర్మం వెస్టేజ్. ఈ వెస్టేజ్ను మనం ఎన్ని మందిని ఓడినా ఏమి చేయలేదు కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే నాకు గుండె జబ్బు కూడా ఉండేది. ఈ గుండె జబ్బుకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ రోజుకి ఒకటే వేస్తాను. గుండె ఎప్పుడు కొట్టుకోవడము ఆనందంగా ఉండేది. నాకు గుండె జబ్బు ఆందోళనగా ఉండేది. తనకి ఒకటే రోజుకి ఒకసారి వేసుకునేదాన్ని. ఆ గుండె జబ్బు తగ్గింది. ఈ మధ్యనే మా మామగారికి కొబ్బరి బొండం కొట్టించాను. ఆ కొబ్బరి బొండం కొడితే ఏమైందంటే నేనే కొన్నాను, కొట్టాను. అది 2 మొక్కలు అయిపోయింది. కానీ నాకు గుండెకి వీక్ అయిపోయి కొంచెం నొప్పిలాగా వచ్చినప్పుడు ఏం చేశానంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఒక మాత్ర తీసి దాన్ని చిన్న కన్నబెట్టి, నా ఉద్దేశం ఏంటంటే బేగ పనిచేస్తుందని నాకు ఒక ఆలోచన. కన్నబెట్టి చేసేసరికి ఆ ఆయిల్ అలా కన్నబెట్టాను కాబట్టి అది అలా గుండెల్లోకి వెళ్ళి ఈ నొప్పి అంతా తగ్గిపోయింది. ఫ్లాక్స్ ఆయిల్ తన పని తను చేసింది. 3వది రెస్కేపర్. ఈ మధ్యనే కరోనా వచ్చింది కదండి. ఫస్ట్ జలుబు, జ్వరం, దగ్గు ఈ 3తోనే ఆరాం అవుతాయి కరోనా. అయితే ఈ పాంప్లెట్ చదివినప్పుడు ఈ రెస్పేకర్లో ఏమని రాసిందంటే జ్వరము, జలుబు, దగ్గు ఈ 3 కూడా ఇది నిర్మా చేస్తా అని ఇందులో పాంప్లెట్ రాసి ఉంచారు. దానికేమో కరోనా రాకుండా ఈ రెస్పేకర్ వేసుకుంటున్నాను. దాంతోనూ నాకు మరి అయితే ఒక అలోవెరా అలాగే జీర్ణశక్తి కూడా అయ్యేది కాదు. ఆ జీర్ణశక్తి గురించి అలోవెరా వాడతాను, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఈ వాడడంతోనూ నాకు ఎప్పుడు మోషన్ కూడా ఫ్రీ అయ్యేది కాదు. అలాంటి టైంలోనే అలోవెరా ఉదయం ఒకటి, మధ్యాహ్నం భోంచి ఒకటి, రాత్రి ఆ రొట్టె తింటాను. రొట్టె అన్నం ఏదో తింటాను. తిన్న తర్వాత ఇది పనిచేసింది. దీంతోపాటు ఫైబర్ వేసుకుంటాను. ఫైబరు అది మనకి వెన్నీరు మరబెట్టి ఏదో 2-3 చెంచాలు వేసి పరగడుపు తాగారు. అది టీ తాగిస్తే దాని ద్వారా కూడా నాకు మోషన్ అవ్వడం కూడా ఫ్రీగా అవుతుంది. ఈ 2 అలోవెరా గురించి దీని గురించి కూడాను నాకు ఈ 2. సో ఇప్పుడు వచ్చి నాకు ఏ ప్రభావం లేకుండా. అయితే ఇంకా పోతే ఇదేటండి అలోవెరా అయిపోయింది. అది హెయిర్ కూడా నాకు ఎక్కువ ఊడిపోయేది. జుట్టు అసలు వేసుకోలేకపోయేదాన్ని. అందుకే దీనికి చదివాను హెయిర్ స్కిన్ అని, నెయిల్స్ అని. హెయిర్ స్కిన్ అంటే ఒకటి ఉన్నదన్నమాట. అయితే ఇన్ని మాత్రం వేసుకున్నా నాకు సైడ్ ఎఫెక్ట్స్ రాదు కాబట్టి ధైర్యంగా ఇవాళ ఈ 7 ప్రొడక్టులు కూడా నేను ధైర్యంగా వాడుతున్నాను. ఇదండి ఇదన్నమాట ఈ వెస్టేజ్లను. మరి ఎవరు భయపడే పని లేదు. అలాగని ఈ ఇంగ్లీష్ మాత్రం వేసుకున్న తర్వాత అమ్మో ఇవన్నీ ఏమవుతుంది అన్నందుకు లేదు. నిద్ర అయితే ఫుల్గా నిద్ర. ఇంకా నేను తింటాను, అన్నం తిన్నా
తిన్నాంటిని ఎవరెవరు వేసుకుంటున్నాను, జీవశక్తి వచ్చేస్తుంది. నిద్ర అయితే మాత్రం ఇంకెన్నాళ్ళు నాకు పడుకోలేకపోతే దాన్ని అలాంటిది నిద్ర కూడా ఇవన్నీ వేసుకుంటాను కాబట్టి సో హ్యాపీ. నాకు నిద్ర లేని దినాలు ఎన్నో దినాలు నేను కూర్చొని ఉండి అలాగా మరి ఆ దేవుని తలుచుకునేదాన్ని. నాకు ఎందుకు ఈ వ్యాధి వచ్చింది అలాగని అయితే నేను అనుకున్న 67 సంవత్సరాలు అయింది కదా అనుకునేదాన్ని. కానీ ఇందులో బెస్ట్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ నాకు తెలిసేది కాదు. కానీ ఆ అమ్మాయి ద్వారాగా ఇప్పుడు అందులో కూడా మా పాప మా మారాలు అందరూ కూడా చేస్తున్నారు కాబట్టి నేను ధైర్యంగా ఇవన్నీ ఇంకా వీటితో కూడా ఇంకో 3-4 వేసుకున్నా కూడా నాకు ఏం అవుతుంది. అదే నా ధైర్యం. చాలా బాగా సో హ్యాపీ, చాలా బాగుంది. కానీ 67 సంవత్సరాలకి ఎలాగుంటామండి, 40-30 సంవత్సరాలకి పడుకుని పోతారు. అలాంటిది నాకు 67 సంవత్సరాలకి ఇవన్నీ వాడతాను. సో హ్యాపీగా ఉంది. ఎంత దూరమైనా నడిచి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ.